హాయ్ అండి. అందరూ బాగున్నారనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు నేను ఒక వ్లాగ్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. ఈరోజు వీడియోలో ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను. అలాగే కిచెన్లో కొంచెం గ్రాసరీస్ అవి అయిపోయాయి కదా, అవి తెచ్చుకున్నాను. వాటిని ఎలా సర్దుకున్నాను, ఆ షెల్ఫ్ అది ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్కి వచ్చి ఉంటే ఒకసారి మన ఛానల్లో కంటెంట్ చూసి ఏదైనా మిమ్మల్ని మోటివేట్ చేస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని డైలీ ఫాలో అవ్వండి. వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. చెప్పాను కదా మీకు ఒక మంచి స్వీట్ రెసిపీ చూపిస్తాను అని. ఉదయం బ్రేక్ఫాస్ట్ అది అయిపోయింది. పిల్లలు కూడా స్కూల్కి వెళ్ళిపోయారు. అలాగే హాఫ్ డేస్ కాబట్టి మధ్యాహ్నం వరకు ఇంటికైతే వచ్చేస్తారు. వాళ్ళు వచ్చేలోగా ఈ పనులన్నీ చేసుకొని లంచ్ కూడా ప్రిపేర్ చేయాలి. ఇప్పుడైతే బీట్రూట్లు తెచ్చానమాట మార్కెట్ నుండి. దాంతో ఈరోజు నేను ఒక స్వీట్ రెసిపీ అంటే మనం బర్ఫీలా కట్ చేసుకోవచ్చు, లేదంటే లడ్డూలా చుట్టేసుకోవచ్చు, లేదంటే దాన్ని అమంతం స్పూన్తో అయినా తినేయచ్చు. బీట్రూట్ అంటే చాలామంది ఇష్టపడరు, కానీ దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. దీన్ని జ్యూస్ చేసినా బాగుంటుంది, లేదంటే అలాగే తిన్నా కూడా బాగుంటుంది. మామూలుగా క్యారెట్, కీరా కంటే కూడా బీట్రూట్ అనేది కొంచెం స్వీట్నెస్ అండ్ వగరు కలిపి ఉంటుంది కాబట్టి కొంతమంది పెద్దగా ఇష్టపడరు. అయితే నేను దీంతో లడ్డు చేస్తున్నాను. పొయ్యి వెలిగించాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మనం ఇదిగోండి చెక్కు తీసేసి ఇలా ముక్కల కింద కట్ చేసి దీన్నంతా కూడా నేను మిక్సీ జార్లో వేసేసుకుంటాను. మరీ చిన్న ముక్కలేం అవసరం లేదు. బేసిక్గానే బీట్రూట్లో చాలా అంటే జ్యూసీ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, అంటే వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కదా. మనం దీన్ని లడ్డు ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కట్ చేసిన ముక్కలన్నీ కూడా మిక్సీలో వేసుకుంటున్నా. నేను ఒక 3 బీట్రూట్లు తీసుకున్నానండి, ఎక్కువేం తీసుకోలేదు. ఆ మూడింటితో ఎన్ని లడ్డూలు వస్తాయో కూడా మీకు చూపిస్తా. ఒక గుప్పెడన్ని కాజు పలుకులు వేసుకున్నాను. అన్నీ పచ్చివే, ఇందులో ఏవి నెయ్యిలో వేయించినవి ఏవి కూడా లేవు. ఇక్కడ ఖర్జూర్ తీసుకున్నాను. ఇందులో సీడ్స్ అన్నీ తీసేసి ఇదిగోండి ఇలా పైన తొడిమ సీడ్స్ రెండు కూడా తీసేసి అన్నీ కూడా ఇందులో వేసుకుంటున్నా. స్వీట్నెస్ కోసం ఖర్జూర్ అనేది యాడ్ చేస్తాను. అలాగే దీంట్లో తేమ బంకలా ఉంటుంది కాబట్టి లడ్డు చుట్టడానికి కూడా ఈజీగా ఉంటుందన్నమాట. ఒక గుప్పెడి కంటే ఎక్కువగానే వేసుకున్నా. ఒకవేళ మీకు ఇక్కడ బెల్లం యాడ్ చేస్తున్నాను నేను ఇంకా కొంచెం స్వీట్నెస్ కోసం, అండ్ హెల్దీ కూడా కదా. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే బెల్లం వద్దు అనుకున్న వాళ్ళు షుగర్ కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు వీటన్నింటిని నేను మిక్సీ పట్టేస్తున్నా. అన్నీ కూడా చక్కగా మెదిగిపోయాయి కదా. మనకి ఇందులో బీట్రూట్ జ్యూస్ అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది. లడ్డు చుట్టడానికి అంత ఈజీగా అయితే ఉండదు. మనం ఇలా అంతా దాన్ని తీసేసి స్క్వీజ్ చేసి అదంతా అవసరం లేదు. ఇందులో కొంచెం ఎండు కొబ్బరి పొడి వేసుకుంటున్నా. మనకి చేతికి ఇలా ముద్దలాగా ఇట్లా లడ్డు చుట్టడానికి వీలైనంత వరకు వేసుకోవచ్చు. ఎండు కొబ్బరి కూడా హెల్త్కి మంచిదే కాబట్టి ఇవన్నీ ఇందులో యాడ్ చేసుకుంటున్నా. ఇంకా లేదు జ్యూసీ కంటెంట్ ఉంది అంటే ఇంకా కొంచెం కూడా యాడ్ చేసుకోవచ్చు. అంతా కూడా ఈ మిక్సీ జార్లోనే కలిపేసుకుంటున్నాను. మళ్ళీ సపరేట్ బౌల్ అది ఏం యూజ్ చేయట్లేదు. ఒక సపరేట్ బౌల్లో కొంచెం ఎండు కొబ్బరి పొడి తీసుకున్నాను. ఇదైతే ఇంట్లో చేసింది ఏం కాదండి. ఇప్పుడు ఏదైతే మనం మిక్సీ పట్టుకున్నాం కదా అదంతా కూడా ఇదిగోండి ఇలా బాల్ లాగా వచ్చేస్తుంది. ఖజూర్ వేసాం కాబట్టి టేస్ట్ అనేది చాలా బాగా ఎన్హాన్స్ అవుతుంది. ఇప్పుడు ఈ కొబ్బరిలో మనం ఈ లడ్డూని మొత్తం అటు ఇటు దొర్లించేసామంటే తేమ అనేది అబ్జర్వ్ చేసుకుంటుంది. మనకు ఒక లడ్డు షేప్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట. చూసారు కదా, ఓన్లీ మనం గ్రైండ్ పట్టింది అయితే ఇలా ఉంటుంది. జ్యూస్ అనేది ఇలా వచ్చేస్తూ ఉంటుందన్నమాట. జస్ట్ అలా కొబ్బరి పొడిలో ఇలా ముంచేసి మనం దీన్ని చక్కగా ఇలా చుట్టేసుకొని పెట్టుకోవచ్చు. ఇంట్రెస్ట్ ఉండి దీని మీద ఇంకేమైనా డెకరేట్ చేసుకోవాలి అంటే గుమ్మడి గింజలు కానీ ఇంకా ఏవైనా సన్ఫ్లవర్ సీడ్స్ కానీ అవి కూడా పెట్టుకోవచ్చు. ప్రజెంట్ నేనైతే ఇంతవరకే చేశాను. సో నేను చూపించిన కన్సిస్టెన్సీకి కొన్నే చేసిన లడ్డూలు అనమాట. మిగిలిందంతా కూడా ఇదిగోండి ఇక్కడ మిక్సీలో ఉండింది. అన్నీ చేశాను జస్ట్ మీకు చూపించడం కోసం. మిగిలినవదంతా చేసేసుకొని ఒక బాక్స్లో వేసి ఇవన్నీ ఇప్పుడు తినేస్తారు మా వాళ్ళు. మిగిలిందంతా ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటా, ఎందుకంటే ఇవన్నీ పచ్చివే ఇంకా పాడైపోతాయి అన్నమాట. ఇప్పుడు సమ్మర్ కూడా కాబట్టి మనం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. ఎవరైనా తినొచ్చు, చాలా చాలా హెల్దీ. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. అలాగే ఇప్పుడు నేను కిచెన్ క్లీనింగ్ అది అంటే క్లీనింగ్ అంటే పూర్తి డీప్ ఏం కాదు, జస్ట్ ఈ గ్రాసరీస్ క్లీనింగ్స్, ఈ మనకి కిచెన్ ఇవన్నీ కూడా అంటేనే డబ్బాలన్నీ తీయడము, కడగడము, మళ్ళీ ఫిల్ చేసి పెట్టుకోవడము, ఆ షెల్ఫ్ అంతా క్లీన్ చేసి మళ్ళీ ఆర్గనైజ్ చేసుకోవడము ఇవే ఉంటాయి కదా. సో నేను ఇప్పుడు అదే పని చేస్తున్నాను. రీసెంట్గా నేను డీమార్ట్కి వెళ్ళున్నాను. అప్పుడు నాకు కావాల్సిన కొన్ని గ్రాసరీస్ అవి తెచ్చేసుకున్నా. ఇప్పుడు డబ్బాల్లో ఎంతవరకు ఉన్నాయి ఏమీ చూసుకొని ఏమైనా క్లీన్ చేయాల్సినవి ఉంటే పక్కన పెట్టేసి మిగిలినవన్నీ కూడా సర్దేసుకుంటాను.
తర్వాత ఇదిగోండి షెల్ఫ్‌లలో ఉన్న డబ్బాలన్నీ తీసేసాను గదా! ఇప్పుడు ఈ షెల్ఫ్‌ని నీట్‌గా క్లీన్ చేసుకుంటున్నా. చిన్న చిన్న సాలెపురుగులు లాంటివి అలాంటివి వస్తూ ఉంటాయి. ఇంకా ఇలాంటి క్లీనింగ్స్ అప్పుడు మనం గ్రాసరీస్ తెచ్చుకున్నామంటే చాలు, ఇవన్నీ ఒక్కసారి అలా సర్ది పెట్టుకుంటే సరిపోతుంది. మళ్ళీ అవే డబ్బాల్లో వేసి పెట్టుకొని అది ఇది అంటే ఇంకా మెస్ అయిపోతుంది. ఈ పనులు గూడా మనకి పెండింగ్ అయిపోతూ ఉంటాయి. చిన్న చిన్న సరుకులే అయినా గూడా ఎప్పటికప్పుడు ఇలా చేసుకుంటే మనకి షెల్ఫ్స్ అనేవి నీట్‌గా ఉంటాయి. అస్తమానం మనం వాడుతూ ఉండే గ్రాసరీస్ డబ్బాలు ఇవి తీస్తూ ఉంటాము, పెడుతూ ఉంటాం కాబట్టి ఎంత క్లోజ్డ్‌గా ఉన్నా గూడా డస్ట్ అనేది చేరిపోతూ ఉంటుంది. మనం వంట చేసేటప్పుడు హడావిడిగా తీసుకుంటూ ఉంటాము, మళ్ళీ పెట్టేస్తూ ఉంటాము. రిలేటివ్స్ వస్తున్నారని, లేదంటే మనమే ఏదో హడావిడి పిల్లలు లంచ్‌కొచ్చేస్తారని, లేదంటే లంచ్ బాక్స్ హడావిడి అని అలా ఇలా పెట్టేస్తూ ఉంటాం. ఒక్కోసారేమో బాటిల్‌ని తుడిచి పెట్టేస్తుంటాము. ఒక్కోసారి అలా ఉండదు కదా! అలాంటి వాటికి ఇంకా ఇలా అయిపోతూ ఉంటాయన్నమాట షెల్ఫ్స్ అవన్నీ గూడా. ఒకసారి అలా ఏదైనా మరకలు అలాంటివి ఉంటే అన్నీ తుడిచిపెట్టేసుకొని మళ్ళీ ఆర్గనైజ్ చేసేసుకోవడమే. నేను సరుకులు తెచ్చుకున్నానని చెప్పాను కదా! కొన్ని ఎలా స్టోర్ చేసుకుంటాను అండ్ ఎలా తెచ్చుకుంటానో కూడా మీకు చూపిస్తాను. నేనైతే ఫస్ట్ మిల్లెట్స్‌కి ప్రిఫర్ చేస్తాను. ఇవి కంపల్సరీగా డైలీ వండుతూ ఉంటాను కదా! కొన్ని కొర్రలు ఏవి తెచ్చుకున్నా మినిమమ్ కేజీ అలా తెచ్చుకుంటాను అనమాట. ఇప్పుడు ఇవి కొర్రలు కదా! ఇది హాఫ్ కేజీ ప్యాకెట్. ఒక ప్యాకెట్ ఒక బాటిల్ నిండిపోతుందనమాట. ఇవన్నీ చిన్న చిన్నగా ఉంటాయి కదా! కొంచెం హ్యాండీగా ఉండాలి. అలాగే నేను ప్రతిదానికి నేమ్స్ కూడా బాటిల్ అడుగున రాసి పెట్టుకుంటా అనమాట. ఇవేమో అండుకొర్రలు. చాలా రోజులైపోతుంది తీసుకొచ్చి. డీమార్ట్‌లో ఎప్పుడూ ఈ అండుకొర్రల్ని చూడలేదు. మొదటిసారి చూశాను. ఇవి అన్ని మిల్లెట్స్‌తో పోలిస్తే ఇంకా చిన్నవిగా ఉంటాయి. ఇంతకుముందు నన్ను చాలాసార్లు కొంతమంది అడిగారు, "ఎందుకు డీమార్ట్‌కి వెళ్తారు? సరుకులు బాగుండవు" అలా అని అడుగుతూ ఉండేవారు. ఎందుకు వెళ్తాను అంటే అన్నీ ఒకచోట దొరుకుతాయి. అదీ కాక కిరాణా షాప్‌లో వెళ్తే బోలెడంతమంది పబ్లిక్ ఉంటారు. అసలు తొందరగా ఇవ్వరు. కొన్ని సామాన్లు మర్చిపోతూ ఉంటాను. ఎంత లిస్ట్ రాసుకున్నా కొన్ని అవసరం ఉంటాయి కదా! ఎక్కడ తీసుకున్న వాటికి ఇంకా అవే ఉంటాయి. ఇప్పుడు కిరాణా షాప్ అంటే ఓన్లీ కిరాణా సరుకులు మాత్రమే దొరుకుతాయి. మళ్ళీ పిల్లలకి ఏమైనా క్లాతింగ్ కానీ, ఇంకా ఏమైనా పిల్లలకి అవసరమయ్యేటివి ప్రతీదీ డీమార్ట్‌లో దొరుకుతది. ప్రతిసారి నాకు ఇంకా షాప్‌కి వెళ్ళాల్సిన అవసరం అనేది ఉండదనమాట. ఒక్కసారి తెచ్చుకున్నాను అంటే మళ్ళీ 1 మంత్ వరకు ఏ గ్రాసరీస్ కానీ, ఏవి కానీ తెచ్చుకోను. అలా డీమార్ట్ అనేది అలవాటు కింద పడిపోయింది ఇన్ని సంవత్సరాల నుండి. ఎప్పుడో లాక్‌డౌన్ ముందు నుండి వెళ్తూ ఉన్నాం కాబట్టి. వచ్చే దారిలో ఒకటి హెర్బల్స్ షాప్ ఉండింది. అక్కడ ఇదిగోండి ఈ కాజు పాకం తీసుకొచ్చారనమాట. ఇంట్లో ఎన్ని స్నాక్స్ అవి చేసి పెట్టినా ఇదిగోండి బయటవంటే బాగా ఇష్టపడతారు. అందులో కూడా మంచివే తెచ్చుకుంటారులెండి. మరీ డీప్ ఫ్రై ఐటమ్స్ అలాంటివి కాకుండా ఇప్పుడు మనం పల్లి పట్టి చేసుకుంటాం కదా! సో, అలాగే సేమ్ కాజు పట్టి అనమాట. కాజు పాకం బాగుండింది టేస్ట్ అయితే. సో, ప్రైస్ అయితే 240 ఏమో పడింది. ఇదిగోండి ఇవన్నీ సరుకులనమాట. ఇప్పుడు వీటన్నింటిని బాటిల్స్‌లో ఫిల్ చేసి పెట్టుకున్నాను కదా! వాటిని ఇక్కడ నేను ఆర్గనైజ్ చేసుకుంటాను. కొన్ని చిన్న చిన్న మసాలా డబ్బాలు, చిన్న చిన్న బాటిల్స్ అవి ఉంటాయి కదా! అవి ఒకటి తీస్తుంటే ఒకటి పడిపోకుండా ఒక చిన్న బాస్కెట్‌లో అలా పెట్టుకొని పెట్టేసుకున్నాను. అలాగే హనీ డైలీ వాడుతూ ఉంటాము. కొంచెంగా ఉండిందని చెప్పి ఇంకొక బాటిల్ అది రెడీగా పెట్టుకున్నాను. అలాగే డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా ఇలా కనబడేట్టుగా ఇలా పెట్టుకుంటాను. అలాగే మసాలాలు అవన్నీ కూడా పైన మొత్తం స్టీల్ డబ్బా షెల్ఫ్ ఉంటుంది. అందులో అన్ని పప్పులు, పిండి, గోధుమ పిండి, జొన్న పిండి లాంటివి పెట్టుకుంటాను. ఇంకా అందులో ఏముంటాయనేది నాకు ఒక ఐడియా ఉంటుంది. అలాగే ఈ ట్రాన్స్పరెంట్ గ్లాసెస్ బాటిల్స్‌లో ఏంటంటే అన్నీ కూడా కనబడతాయి ఎందులో ఏమున్నాయి అని. నేను ఒకవేళ బయటికెళ్ళినా మా పిల్లలు హ్యాపీగా డ్రై ఫ్రూట్స్ అవి తీసుకొని తింటూ ఉంటారు. ఇంకా తర్వాత లంచ్ కోసం అయితే ఇవాళ చేపల పులుసు పెడుతున్నాను. చాలా యమ్మీ ఉంటుంది. నాకు చాలా ఇష్టం చేపలంటే. అయితే ఇంతకుముందు చాలాసార్లు మరి మన ఛానల్లో రెసిపీ అయితే చూపించాను కానీ ఈసారి నేను రెసిపీ ఏమీ షూట్ చేయలేదు. సింపుల్గా చెప్పేస్తాను అలాగా. జీలకర్ర, అలాగే మెంతులు, ధనియాలు, ఎండు కొబ్బరి, గసగసాలు, నువ్వులు, పల్లీలు ఇలాంటివన్నీ రోస్ట్ చేసుకుంటాను, డ్రై రోస్ట్. వాటన్నింటినీ అలా పక్కన పెట్టేసి కొంచెం చింతపండు నానబెట్టి అన్ని మసాలాలు అందులో వేసి ఉల్లిపాయను కూడా కొంచెం ఆయిల్లో ఫ్రై చేసి వాటన్నింటినీ కలిపి ఒక మిక్సీ జార్లో వేసి కొంచెం ఉప్పు కారం వేసి మసాలా పట్టేసుకుంటాను. ఒక కడాయిలో కొంచెం ఆయిల్ వేసి మనం మసాలా ఉంటుంది కదా, లవంగా, ఇలాచి వాటిని వేసేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ నేను పేస్ట్ చేసి పెట్టుకున్న గ్రైండ్
మొత్తం అందులో వేసేసి కొంచెం మగ్గిన తర్వాత వాటర్ వేసి అందులో ముక్కలు వేసేసి మళ్ళీ ఒకసారి ఉప్పు కారం అలా సెట్ చేసేసుకొని ఫైనల్గా ఉడికించేసి లాస్ట్లో ధనియాల పొడి కొత్తిమీర వేసేసుకుంటాను. కొన్ని పీసెస్ అయితే ఫ్రై చేసి పెట్టాను. ఇది బొచ్చు చేప చాలా బాగుంటుంది పులుసుకి. ఫ్రై పీసెస్ కొన్ని మాత్రం ఇలా పులుసు పెట్టుకున్నాను అనమాట. చాలా చాలా బాగుంటుంది. మీరు ఇలాగే చేస్తారనేది కామెంట్లో చెప్పండి. ఫిష్ పులుసు అయితే అదిరిపోయిందనమాట. మా వాళ్ళందరూ ఫ్రై పీసెస్ ఇష్టపడ్డా నేను మాత్రం పులుసుతోనే ఇష్టంగా తింటాను. ఇంకా ఇదన్నమాట. బీట్రూట్ లడ్డు కూడా తప్పకుండా ట్రై చేయండి. చాలా చాలా హెల్దీ, బ్లడ్ ఇంప్రూవ్మెంట్ అవ్వాలి అనుకునే వాళ్ళకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఇదండి ఇవాల్టి వీడియో. నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. అంతవరకు బాయ్.